హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ముందుకు ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. అది ఎక్కడనే కాదు, మనకు బెంగళూరు హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చిటాన్పల్లికి విలేజ్ కానుకొని ఉన్న మన వెంచర్ ఉందండి. ఒక హెచ్ఎండిఏ తక్కువ బడ్జెట్లో వస్తుంది. సో ఇది ప్రజెంట్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ ఉందండి. అండ్ ప్రపోజల్ వచ్చేసి 150 ఫీట్ రోడ్ అని. ఈ రోడ్ ఏదైతే ఉందో మన కచ్చర్ చూసుకుంటే మనకు బెంగళూరు హైవేకి కనెక్టివిటీ రోడ్ టువర్డ్స్ షాద్ నగర్ అండి. అండ్ ఈ రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే కడతాల్కి ప్లస్ శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ రోడ్. ఈ రోడ్ కానుకొని మన వెంచర్ అని జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక్కసారి మన వెంచర్కి వెళ్ళి వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నామో, అసలు ఏంది మన వెంచర్ అనేది కూడా ఒకసారి చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదండి, ఇదే మన వెంచర్. మన వెంచర్ అనేది ఎంట్రన్స్ ఆర్చ్ మన కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూస్తున్నారు కదా. ఆల్రెడీ వర్క్స్ కూడా అనేది స్టార్ట్ అయిపోయేది. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకు అది మెయిన్ హైవే అండి, టువర్డ్స్ శ్రీశైలం కనెక్టివిటీ ప్లస్ అండ్ షాద్ నగర్ అని చెప్పాను కదా. ఆ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది మన వెంచర్ అనేది. ఒకసారి వెంచర్ లోపలికి వెళ్ళి స్టార్టింగ్ నుంచి మీకు మొత్తం ఏమేమి ఇస్తున్నాం డెవలప్మెంట్స్ కూడా ఒకసారి చూపెడతాను. సరే రండి, మనం ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుకుందాం ఒకసారి. సో చూశారు కదండి, ఇదే మన టోటల్ వచ్చేసి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్, 7 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఈచ్ ప్లాట్కి వచ్చేసి వాటర్ కనెక్టివిటీ అండ్ ఈచ్ ప్లాట్కి వచ్చేసి ఫ్లోటింగ్ స్టోన్స్, ఇంకో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా చూస్తున్నారు కదా, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ చుట్టూ చూసుకుంటే మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇచ్చాము. అండ్ మన వెంచర్ చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే మొత్తం మన కాంపౌండ్ వాళ్ళతో మొత్తం అనేది మనం కంప్లీట్ చేసామండి. మన వెంచర్ ఆపోజిట్ చూసుకున్నట్లయితే మనకు విల్లాస్ ఉన్నాయండి. విల్లాస్ లో వచ్చేసి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. ఇది ఎక్కడో కదండి, మనకు బెంగళూరు హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మన వెంచర్ అనేది. చిటాన్పల్లికి ఆనుకొని ఉన్న మన వెంచర్. ఇందులో చాలా తక్కువ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే మనకు 40 ఫీట్ రోడ్ అండి. అండ్ ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్లయితే 33 వైట్ రోడ్స్ ఇస్తున్నాము. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయండి మనకు. అండ్ ఈ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ½ acres లో అనేది పార్క్ ఇస్తున్నారండి. అండ్ అందులో మనకు బోర్ కూడా వేశారు. అది కాక మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనం ప్రొవైడ్ చేశామండి. ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో అక్కడ ఇంకొక పార్క్ ఇస్తున్నాం మనం, చిల్డ్రన్స్ పార్క్ అనేది. ఈ వెంచర్ లో టోటల్ చూసుకున్నట్లయితే 2 పార్క్స్ అనేవి మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అదొక ½ acre లో ఇస్తున్నాం, ఇదొక ½ acre లో ఇస్తున్నాం అండి మనకు 2 పార్క్స్ అనేది. మన వెంచర్ కి నియర్ బై సరౌండింగ్ చూసుకున్నట్లయితే మనకి కొత్తూరు చూసుకున్నట్లయితే జస్ట్ మనకు 10 kilometers డ్రైవ్ లో ఉంటుంది. అండ్ దాని పక్కకి పిఎన్జీ, నాట్కో అండ్ జాన్సన్, ఎల్వి ప్రసాద్, ఐఎస్ పటేల్, ఇవి కాక జేపీ దర్గా అండ్ ఇంకొకటి కంపెనీస్ పరంగా చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అండ్ మైక్రోసాఫ్ట్ వేర్ హౌసెస్ కూడా ఉన్నాయండి. అని మన వెంచర్ కి జస్ట్ సరౌండింగ్స్ నియర్ బై సరౌండింగ్స్ లోనే ఉంటాయి మన వెంచర్ చుట్టుపక్కల ఇవన్నిటివి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు సెడ్జెస్ మెయిన్ వచ్చేసి మనకు బురుగుల సెడ్జ్ ఉంది, రాజపూర్ సెడ్జ్ ఉంది, పోలపల్లి సెడ్జ్ ఉంది, చందనమల్లి సెడ్జ్ ఉంది. అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, ఇవి కాక నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది మన వెంచర్ కి సరౌండింగ్స్ లోనే ఉంటాయి మొత్తము. సో ఈ వెంచర్ గురించి మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలనే కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దాని కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.